రోజు చెప్పారు పెద్దలు, ఆ మంచి మాట వినాలి, హృదయంలో పెట్టుకోవాలి. ఒక మాట, ఇప్పుడు విష్ణు సహస్రనామాల్లో మీకు నామం నచ్చింది అనుకోండి, ఆ నామాన్ని హృదయంలో పెట్టుకుంటూ మననం చేసుకుంటున్నారు. మళ్ళీ తేప ఏం రోజువారీ పుస్తకాలు 1000 నామాలు చదివితే ఏం పెద్ద నష్టం కాదు, కానీ అంత ప్రయోజనకారా కాదా చూసుకోవాలి. మనమే ప్రయోజనకారా కాదా చూసుకోవాలి. ఒకటి. రెండోది ఏమిటి, మరి చదవటం వల్ల ఏం ప్రయోజనము అంటే, చదవటం వల్ల నీ హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలోకి వెళ్ళటం వల్ల దాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకోగలగాలి. ఆచరణలో పెట్టుకున్నది నీకు సహజం అవ్వాలి. అందుకని ఈ పారాయణం వల్ల దోషం లేదు, ఏ పారాయణమైనా. కానీ పదే కాదు, పదే ఊరికే చదవటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఉట్టిగా చదివితే ఏమవుతుంది, ఈ పుస్తకం ఇప్పుడు నేను చదువుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదా ఏమిటి, ఇంత వివరణ ఎందుకు ఉండాలి? ఒక మంచి మాట మీరు విన్నారు అంటే వాళ్ళు ఎవరు చెప్పినా సరే ఒకసారి చాలు.